బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 61 అంటే ఆగస్ట్కి 61 వస్తుంది. ఇంకా 2 నెలలే ఉంది కాబట్టి ఐమ్ గోయింగ్ టు టచ్ 61. 61 యాక్చువల్లీ బిఫోర్ సురేష్ గారు తెలుసు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉన్నారు. ఒక క్యారెక్టర్ కోసం కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. ఫర్ ఏ చేంజ్ అసలు చాలా ఎలా అంటే షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్స్ ఉన్న బాడీ ఫిజిక్స్ ఎలా ఉంటాయో మన హీరోస్ది అలా ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనిపించింది. అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ యాక్చువల్లీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ కాలం జనరేషన్స్లో మేము ఎంత తినొద్దు, ఎంత డైట్ చేసినా, ఎంత ఫాలో అవుతున్నా కూడా ఇలా ఇప్పటికి ఈ ఏజ్కి ఇంత ఎనర్జెటిక్గా ఉండాలంటే చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సురేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాలాంటి జనరేషన్స్కి ఏమైనా చెప్పండి. చెప్పాను కదా, చెత్త లోపలికి రానివ్వకూడదు. అంటే మనకి బేసిక్గా 70% డయట్ అండి, మిగతా 30% యువర్ హార్డ్ వర్క్. ఇప్పుడు 70% డయట్ అంటే నా ప్లేట్ మీద ఏముండాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేనేం డిసైడ్ చేసుకున్నానంటే సూపర్ మార్కెట్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఏది నా ప్లేట్ మీద ఉండకూడదు అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఆర్గానిక్గానే ఉన్నాయి తింటారా? నాకు భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది ఏదైనా సరే నా ప్లేట్ మీద ఉండొచ్చు. దట్స్ ఇట్. సార్ మరి చాలా మందికి అది కష్టం కదా. అదే చెప్తున్నాను, ఏదైనా ఫాస్ట్గా వచ్చిందంటే ఫాస్ట్గానే పోతుంది. ఈరోజు మీకు ఒక వస్తువు 60 రోజులు మీకు షెల్ఫ్లో ఉండగలిగిందంటే దాంట్లో ఎన్ని మందులు ఉండాలి, ఎన్ని కెమికల్స్ ఉండాలి, లేదా 1 year దానికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక షెల్ఫ్లోనే ఉండి అమ్ముడుపోకుండా అలాగే ఉండి వాడు మీకు 1 year తర్వాత కూడా అమ్ముతున్నాడు, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉండాలనేది కామన్ సెన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందరూ ఆయిల్ ఫ్రై చేస్తారు, నేను వాటర్ ఫ్రై చేస్తాను. వాటర్ ఫ్రై అంటే ఓన్లీ వాటర్లో బాయిల్ చేస్తారు? వాటర్లో ఫ్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఏ వంటకం చేసినా సరే అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా ఫస్ట్, అది వాటర్లో కూడా ఫ్రై అవుతుంది. దానికి నూనె అక్కర్లేదు. చికెన్ కర్రీ ఉంది, మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు గ్రిల్ చేసుకుంటాను. గ్రిల్ చేస్తారు? అవును, వితౌట్ ఆయిల్. అవును, అంటే ఆయిల్ ప్లేస్ లో నేను నెయ్యి వాడతాను. నేను సూపర్. రోజుకి ఉన్న 24 గంటల్లో ఆ 1 గంట మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అట్లీస్ట్ 5 to 6 hours మనం దీని మీద స్పెండ్ చేస్తున్నాం. అవును. దాంట్లో ఒక 1 hour ఈరోజు నేను హెల్తీగా ఎలా తినగలను, నా ప్లాన్ చేసుకుంటే ఎలా నేను హెల్తీగా తినగలను, ఆయిల్ తక్కువ ఎలా తినగలను, వెజిటబుల్స్ ఎక్కువ ఎలా తినగలను, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ ఎలా తినగలను అని నువ్వు ఆ గంట దాన్ని కేటాయిస్తే అయిపోయింది. అవును. బట్ మనకి టైం లేదు అని అంటాం, బట్ 5-6 గంటలు దీనికి మాత్రం టైం ఉంటుంది మనకి. ఏది షార్ట్స్ చూడడానికి కానీ, రీల్స్ చూడడానికి కానీ, ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్. సో ఈరోజు నాకు బూతు అనిపించేది చెడ్డ మాటలు కాదు, వాట్ ఎవర్, ఈ కొడక కాదు. నాకు బూత్ రెండే. ఒకటి సెల్ఫీ అనేది బూత్, రెండో బూత్ వచ్చి కంఫర్ట్. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను, నేను కంఫర్ట్గా ఉన్నాను సార్ అంటే వాడు అయిపోయింది, వాడి లైఫ్ అంతే. సార్ ₹1,00,000 సంపాదిస్తున్నాను సార్, బట్ నాకు ఉన్న నాలెడ్జ్కి నేను ఇంకా సంపాదించదు సార్ అనుకున్నానంటే స్టార్ట్. వాడి అది ఆశ కాదు, అది దట్ ఈస్ ప్రోగ్రెస్. నాకు నేను సెల్ఫీ అడిగితే ఎవరైనా ఏంటి పరిస్థితి? నాకు సెల్ఫీలు ఎట్లా తయారైందంటే ఒక ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడైనా సరే బయటకు వెళ్తే సడన్ గా సంకలో అక్కడ ఉంటాడు, సార్ సెల్ఫీ సార్ అని. ఇక్కడ ఉంటాడు వాడు, తలకాయ వాడు ఇక్కడ ఉంటుంది, ఫోటో ఇక్కడ ఉంటుంది. నాకు అర్థం కాదు ఇది. అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పర్సనల్ స్పేస్. ఇప్పుడు నా చుట్టూ అట్లీస్ట్ ఒక అరడుగో 1 అడుగో నా స్పేస్ అని అనుకుంటాను నేను. ఈ స్పేస్ లోపల ఇక్కడికి ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారా మీరు? సో ఎవడో ఒకడు కెమెరాని ఇక్కడ పెట్టి వాడు తలకాయని ఇక్కడ పెట్టి ఫోటో తీస్తుంటే హౌ విల్ యూ, దట్ ఈస్ మై స్పేస్, డోంట్ గెట్ ఇన్ టు మై స్పేస్. అండ్ ఈరోజు పర్మిషన్ అడగరు, ఏం చేయరు, నాకు సెల్ఫీ కావాలంటే వచ్చేస్తారు, లేదా దొంగతనంగా తీస్తుంటారు. ఇట్లా సార్ అడిగి తీసుకోండి సార్, ఎందుకు సార్ దొంగతనంగా చూడడం. ఆ తర్వాత కొంతమంది భోజనాన్ని పిలుస్తారు, తినేటప్పుడు ఇట్లా ఫోటోలు తీస్తారు, అట్లా ఫోటోలు తీస్తారు. వై? దేర్ షో సమ్ రెస్పెక్ట్ మ్యాన్, షో సమ్ రెస్పెక్ట్. అంటే వాడు అట్లా అందవిహీనంగా ఫోటోలు ఇస్తే దాంట్లో ఒక సంతోషం, సురేష్ గారు మా ఇంట్లో ఎగిరెగిరి తిన్నారు అని చెప్పడానికి. ఎగిరెగిరి తిన్నారు. సో ఇవన్నీ వచ్చి కృత్రిమం, దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ నాన్సెన్స్. సో సెల్ఫీ అనేది వెన్ యూ గో సమ్వేర్ యూ లైక్ సంథింగ్, గివ్ దట్ థింగ్ రెస్పెక్ట్. ఓకే సార్, అసలు ఫస్ట్ మీరు ఎంత వెయిట్ ఉన్నారు? నేను ఇప్పుడు 85 to 86 ఉన్నాను. బిఫోర్ ఎంత ఉన్నారు? 120 దాకా వెళ్ళాను. 120 దాకా వెళ్ళారు. ఇప్పుడు 80కి రావడానికి ఎంత టైం పట్టింది మీకు? నాకు రిజల్ట్ కనపడడానికి 1 year 10 months to 1 year కనపడింది. ఆ తర్వాత 1 year నుంచి ఐ స్టార్టెడ్ షేపింగ్. షేపింగ్. ఇప్పుడు నేను కటింగ్లో ఉన్నాను.
ఫస్ట్ ఇస్ లూజింగ్ వెయిట్, గెటింగ్ హెల్దీ ప్లస్ లూజింగ్ వెయిట్. నెక్స్ట్ ఇస్ షేపింగ్, నవ్ ఇస్ కటింగ్. షేపింగ్ అంటే ఒక బాడీని ఒక షేప్ కి తీసుకురావడం, అంటే నీ షోల్డర్ కంటే నీ నడుము చిన్నదిగా ఉండాలి, అవన్నీ అంటే ఒక టు బీ ఫిట్నెస్, టు బీ పార్ట్ ఆఫ్ ఎ ఫిట్నెస్ జర్నీ అండ్ టు గో టువర్డ్స్ ప్రాపర్ ఫిట్నెస్. నేను ఈ వెయిట్ లాస్ జర్నీలోకి వెళ్లకుండా, నేను బాడీ షేపింగ్ చేయకుండా నేను కటింగ్కి రాలేను. యూ హ్యావ్, దిస్ ఇస్ అ ప్రాసెస్. సో ఈ రోజు నేను ఒక మైనప్ ముద్దగా తయారయ్యాను. ఒక డైరెక్టర్ ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి 2 నెలల క్రితం నేను ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం బాడీ కొంచెం హెవీనెస్, ఎక్కువ మసిల్స్ కనపడాల్సి వచ్చింది. సో దానికోసం దానికి ముందు 1.5 months నుంచి, అంటే 6 weeks ఐ వెంట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. ఎక్కువ హెవియర్ వెయిట్స్ టచ్ చేయడం, అది సమస్య. సో సినిమాలో చూస్తే ఇట్లా కనపడుతుంటాను. ఇప్పుడు ఆ సినిమా అయిపోయిన వెంటనే నాకు ఇది కావాలని డైరెక్టర్ అడిగినప్పుడు నేను ఐ స్టార్టెడ్ రెడ్యూసింగ్ మై డయట్ అండ్ ఎక్కువ కట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జిమ్ అనేది పార్ట్ ఆఫ్ ద, అంటే ఒక లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ భాగం అయిపోయింది జిమ్ అనేది. ఇప్పుడు జిమ్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుతుంటే జిమ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? జిమ్ ఇస్ బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. అంటే ఒక లేడీ ఎట్లా లిప్స్టిక్ వేసుకుంటే నా పెదాలు అందంగా ఉంటాయి, కళ్ళకి నేను కాటుకు ఆ లైనర్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఐబ్రోస్కి ఎట్లా నేను షేప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, అట్లా చాలామంది యువకులు ఈరోజు జిమ్ని కాస్మెటిక్గా వాడుతున్నారు. అంటే నా ఆర్మ్స్ పెద్దదిగా ఉంటే బాగుంటుంది, నా షోల్డర్స్ పెద్దగా ఉంటే బాగుంటుంది. బట్ దే ఆర్ కన్వీనియంట్లీ ఫర్గెటింగ్ ద ప్రాసెస్, ద హెల్తీ ప్రాసెస్ అండ్ హౌ టు గెట్ అ హెల్తీ బాడీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. బేస్మెంట్ గురించి ఫస్ట్ 6 months కానీ 8 months కానీ బేస్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక షేప్ అంటూ ఒకటి వస్తుంది, బాడీ షేప్. అంటే చిన్న నడుము, అప్పర్ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గడాలు, ఆ తర్వాత వెనక ముందు మనకి ఇష్టం లేని ఫ్యాట్ తగ్గడాలు, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీరు ఓకే, నాకు ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆర్మ్స్ ఒక రోజు, మధ్యలో ఒక రోజు వచ్చి గ్యాప్, ఆ రోజు వాకింగ్ కానీ స్ట్రెచ్చింగ్ కానీ యోగా కానీ చేయడం, రెండో రోజు చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ మెడిటేషన్, యోగా, వాకింగ్ చేయడం, మళ్ళీ ఇంకో రోజు షోల్డర్స్. నేను ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను. సో దట్ మీన్స్ ఈరోజు నేను కాయ కష్టం చేసి ఈ మసిల్ని ఇంకా నేను చెయ్యి ఎత్తలేననే పరిస్థితి తీసుకొచ్చి మరుసటి రోజు ఈ చెయ్యి మసిల్ని నేను ఎక్కువ టచ్ చేయను. సో దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ రెస్ట్. సో మనకి బాడీని ఎంత కష్టపెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఆ కష్టపెట్టిన పార్ట్కి రెస్ట్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్.